నిన్నగాక మొన్న ఇరాన్, యుఎస్ యుద్ధ భయాలన్నీ మనకున్నాయి. నిన్నటిదాకా హోర్మోజ్ జలసంధిని మూసేయడం వలన మనకేం జరిగింది? మనందరం కష్టాలు పడ్డాం చూస్తున్నాం కదా! ఇవాళ అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. గ్యాసు లేక, ఆయిల్స్ ఎక్కువ రేట్ అయ్యి జనాలకి ఆ రేట్లో ఎవరు ఇప్పుడు ఆయిల్ రేటు పెరిగిందని రేటు పెంచితే కస్టమర్ వస్తాడో రాడో వ్యాపారం చేసేవాడికి తెలీదు. కానీ ఒక రకంగా ఆయన ఏం చెప్పారు? ఏం చెప్పలేదే. ఆహారాన్ని మితంగా తినండి. దాన్ని బాయిల్ చేసుకొని తింటే ఆయిల్ వాడకం అనేది తగ్గుతుంది. అది ఆరోగ్యరీత్యా మంచిది. ఓకే. ఈజీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో కూడా జరుగుతుంది. ఆయనేమి విపరీతార్థంతో ఏం చెప్పలేదు. విదేశాల నుంచి మనం తెచ్చుకునే మనకి చాలా వంట నూనెలు కానీ, ఈ క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోలు, డీజిల్ అవన్నీ కూడా మనకి అన్నీ దిగుమతి. మనకి ఆ ఇరాన్ యుద్ధ భయాలు ఇంకా పోకుండానే ఆ ప్రభావం దాని నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకునే సుంకాన్ని పెంచారు. పెంచినప్పుడు అది ఎవరు భరాయించాలి? ప్రజలే చూసుకుంటారు. ప్రభుత్వం ఎక్కడ కడుతుంది? మనం ఏదో రకంగా రూపేణా వసూలు చేసిన సొమ్మే కదా వాళ్ళు కట్టాలన్నా కూడా. అవి మరి మన మీదే వెయ్యాలి. మనమే కట్టుకోవాలి. వాటిని తగ్గించుకొని మనకి మీకు అయ్యయ్యో పెరిగినాయి అని చెప్పి జీతాలు పెంచలేరు. వాటిని వచ్చిన డబ్బు సరిపోదని మనం రోడ్ల మీదకి వెళ్ళాలి. ఏమండి మాకు నెలకొచ్చే ఆదాయం 15 రోజులకే సరిపోయిందని. అట్లా కాకుండా జాగ్రత్త వహించి